ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు బ్రిటన్‌లో చదువుతం ద్వారా వీళ్ళు కట్టిన ఫీజులతో బ్రిటన్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీలు బాగుపడ్డాయి, లాభపడ్డాయి. అలాగే మన వాళ్ళు అక్కడికి వెళ్లి చదవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ వీసా, ఆ తర్వాత అక్కడ ఏదో ఒక పనులకు అలవాటు పడటం, ఆ తర్వాత దాని ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో వీళ్ళు బాగుపడ్డారు. ఉభయ కుశలోపరి. వీళ్ళ వల్ల వాళ్ళు, వాళ్ళ వల్ల వీళ్ళు. ఇప్పుడొచ్చేటప్పటికి అక్కడ రిస్ట్రిక్ట్ చేయడం వలన, ఏదైతే ఈ విద్యార్థి వీసాలు వీటికి రిస్ట్రిక్ట్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో చేరే వాళ్ళ సంఖ్య లోకల్ వాళ్ళు తక్కువ, అంతంత ఫీజులు కట్టుకోవడం ఇష్టం లేక ఆగిపోతుంటారు. ఇట్లాంటి దశలో బ్రిటన్ యూనివర్సిటీలు, క్వీన్స్ యూనివర్సిటీ, అట్లాగే బెల్ఫాస్ట్ అండ్ కన్వెంట్రీ యూనివర్సిటీ ఇప్పుడు భారతదేశంలో తన క్యాంపస్లు పెట్టడానికి సిద్ధపడింది. భారతదేశంలో యూనివర్సిటీ క్యాంపస్లు పెట్టడానికి సిద్ధపడింది. దానికి ఎక్కడ స్పేస్ అని ఎంచుకుంటే గుజరాత్కి సంబంధించినటువంటి గిఫ్ట్ సిటీ వాళ్ళకి బాగా కనిపించింది. అంతర్జాతీయ క్యాంపస్లు గుజరాత్లో పెట్టడానికి ఈ దేశానికి సంబంధించిన, బ్రిటన్కి సంబంధించిన 2 సంస్థలు కూడా ముందుకొచ్చినాయి.